రైట్ ఇక మాడుగుల పాడేరు ఈ రెండు స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఏం జరగబోతున్నాయి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఏంటి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి రాజు చెప్పండి మొత్తానికి చూస్తే అటు మాడుగుల అటు పాడేరు రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్, అదేవిధంగా కిల్లి రమేష్ నాయుడు ఆ పాడేరు నియోజకవర్గం నుంచి ఇద్దరు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పార్టీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు నుంచి కూడా వీళ్ళకైతే ఆదేశాలు రావడం అయితే జరిగింది. నామినేషన్స్ వేయొద్దు, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని టీడీపీ అధిష్టానం నుంచి వీళ్ళకి పిలుపొచ్చినా కూడా ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రస్తుతం నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఆ కిడారి సర్వేశ్వర కొడుకు ఆ కిడారి శ్రావణ్ కుమారు మాజీ మంత్రి ఆ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. తనతో చర్చించిన తర్వాత అనేక సర్వేలు చూసిన తర్వాత ఆ పాడేరు నియోజకవర్గంలో కిల్లి రమేష్ నాయుడికి సంబంధించి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అక్కడి నుంచి గెలిచే అవకాశం అయితే లేదు. అతని ప్లేస్ నుంచి మార్చి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గిడ్డి ఈశ్వరి కనుక సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒక సర్వే రిపోర్ట్లు అయితే ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కిడారి శ్రావణ్ కుమార్తోనూ అదేవిధంగా రమేష్ నాయుడుతో చర్చించిన తర్వాత ఈ సీటు మార్పు జరిగే అవకాశం అయితే ఉందో అది ఖచ్చితంగా ఆ సీట్ను కూడా మారుస్తారనేది జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఇటు మాడుగుల నియోజకవర్గంలో ఇప్పటికే పైలా ప్రసాద్, అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమారు, మరి ముఖ్యంగా గవిరెడ్డి రామానాయుడు మాజీ ఎమ్మెల్యే, వీళ్ళ ముగ్గురు మధ్యన టీడీపీకి సీటుకి సంబంధించి ఎప్పటి నుంచో భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు ఉన్నా కూడా చంద్రబాబు సీట్లు ప్రకటించినటువంటి సమయంలో పైలా ప్రసాదరావుకి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పైలా ప్రసాదరావుకి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించేది లేదని అటు గవిరెడ్డి రామానాయుడు అదేవిధంగా కుమార్ ఆ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వీళ్ళిద్దరికి కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గనక సీటు ఇస్తే మేమిద్దరం సహకరిస్తామని ఒక పక్క కుమారు గవిరెడ్డి రామానాయుడు వీళ్ళిద్దరూ చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పైలా ప్రసాద్ కనుక సీట్ ఇస్తే ఖచ్చితంగా ఓటమి చెందుతారనేది ఇక్కడ వస్తున్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నాయకులతోనూ చర్చించిన తర్వాత బండారు సత్యనారాయణమూర్తికి ఆ సీటు కేటాయింపు అనేది చేసినట్లుగా తెలుస్తుంది. దీంతోనే ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మాడుగుల నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే బండారు సత్యనారాయణమూర్తి ప్రచారం చేసుకుంటూ ర్యాలీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే పైలా ప్రసాదరావు అక్కడ ఈ రోజు నామినేషన్ వేసి అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలను అతను ఖాతరు చేసినటువంటి పరిస్థితి లేదు. నామినేషన్ వేసి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ రోజు రాత్రికి దీని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఈ నామినేషన్లు వేసినా కూడా బీఫామ్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి అది చెల్లుబాటు అవకాశం ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బండా సత్యనారాయణమూర్తి కానీ గిడ్డీశ్వర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు.